రెండో రోజే బీజేపీలు వెంటబడ్డరు. నేను చేరనన్నా, నాకు పాలిటిక్స్ వద్దన్నా. లేదు అన్నా, నువ్వు ఇలాంటి మనంతా కలిసే పని చేసినాం కదా, నువ్వు రావాలి, నువ్వు ఉండాలి, నువ్వు అటు ఇటు పోవద్దు అంటే నేను ఎటు పోను. నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే బీజేపీలో చేరతా, లేకుంటే నాకు వద్దు. నిన్ను మించిన క్యాండిడేట్ ఎక్కడ దొరుకుతుంది నీకే అంటే అప్పుడు చేరు. రెండో రోజు, మూడో రోజు ఓకే చేరినాక నాకు టికెట్ ఇవ్వలేదు. ఢిల్లీకి పంపే లిస్టు నా పేరు లేదు. ఎవడికో ఇచ్చాను పెదవికి, వాడికి డిపాజిట్ కూడా రాలే. సరే అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, 12 రాష్ట్రాలు ప్రచారం చేయించారు, అదంతా తిరిగిన మళ్ళీ ఈసారి కూడా నాకు ఇవ్వకుంటే ఎవరినో మీరు ప్రచారమే చేసుకున్నాను వదిలేశారు వేరే క్యాండిడేట్. అది కాక నాకు 3 నెలల నుండి నాకు నా ఫోన్లో ఎవరు ఎత్తట్లేదు, నాకు ఫోన్లు చేయట్లేదు పెద్దలు మొత్తం. ఓకే కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ మొత్తం అందరూ. 3 సార్లు ప్రధానమంత్రి గారు వచ్చారు, నో ఇంటిమేషన్. ఓకే 3 సార్లు అమిత్ షా గారు వచ్చారు, నో ఇంటిమేషన్. 3 సార్లు నడ్డా గారు వచ్చారు, నో ఇంటిమేషన్. నేను ఏమనుకుంటా చెప్తాను, పక్కన పెట్టినారు అనుకోవాలి. అంతే కదా. అక్కడనేమో డి గ్రేడ్ అని నాకు టికెట్ 3వ లిస్టులో ఇవ్వటం, తీరా నేను నామినేషన్ వేసి ఫోన్ చేస్తే ఎవడెత్తకపోవటం, నేను ప్రచారం ఆఫ్ చేసి నేను ఆగిపోవటం. అంతే కదా, మరి ఏం చేయగలుగుతాను నేను? నాకు మెటీరియల్ రాక ఏం రాక నేను ఏం చేయగలుగుతా తమ్ముడు? కొన్ని ఉంటాయి కదా ఫార్మాలిటీస్, ఎవరిని అడగను నేను. అక్కడనేమో వీళ్ళు కొన్ని గ్రూపులు తయారు చేసి నా మీదకి నేను తిరగకుండా నాకు ప్రతిదానికి ప్రెస్లో పడితే మాట్లాడితే ఇంకోటి ప్రెస్లో మాట్లాడటం ఇవన్నీ పెట్టారు. ఈ చెప్పుదామంటే కూడా ఎవడెత్తట్లా. ఏమనిపించింది మీకు మైండ్కి? అనిపించింది, వద్దు అనుకున్నా, వచ్చేసినాయి కదా. ఇక ప్రచారం నేను వదిలేసిన, ఎలక్షన్ వదిలేసిన. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తావు చెప్పు? రిజైన్ చేయకుండా చెప్పండి, మీరే నా పొజిషన్. అందులో నా ఆత్మాభిమానం దెబ్బతిని లేదా? డి గ్రేడ్ అన్నప్పుడే దెబ్బతిన్నది, 3వ లిస్టులో పేరు ఇచ్చినప్పుడే దెబ్బతిన్నది. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని మన ఆలోచన కానీ మీకు సన్నిహితులు చెప్పడం ఎప్పుడు రాలేదు తమ్ముడు, రాదు. ఎందుకు సార్? ఎన్టీ రామారావు గారు తమ్ముని నేను. ఓకే, ఎవరికి వ్యతిరేకంగా పెట్టాడు పార్టీ? టీడీపీ. అప్పుడు పరిస్థితుల్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా అంతే. నేను అనుకోలేదు. కాకపోతే నా తమ్ముడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాగానే నేను అప్పుడు మినిస్టర్గా ఉన్నా. బాబన్న, నేను రేవంత్ రెడ్డి నమస్తే అన్న అంటే, నమస్తే తమ్ముడు, కంగ్రాట్స్ అన్నా. ఆ తర్వాత బాగా నన్ను బాబన్న అనేటువంటి, నేను తమ్ముడు అనేటువంటి. నా తమ్ముడు సీఎం అయ్యాడే అబ్బా అని కొద్దిగా సంతోషమైంది. మీకంటే చాలా జూనియర్. సరే అట్లా అనుకోకూడదు కానీ, జూనియర్ అయినా సీనియర్ అయినా ఎవరు అదృష్టం పడదు తమ్ముడు. పోయి కలవాలనుకున్నా, ఆగల ప్రాణం. కొందరికి ఫోన్లు చేసిన, కొందరికి పోయి కలిసి ఒక్కసారి నాకు నేను తమ్ముని కలవాలని ఉంది అని కూడా. నా సన్నిహితులు చాలామంది ఉంటారు కదా అక్కడ. తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు, సీతక్క ఉన్నది, కొండ సురేఖ్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. పొంగులేటి శ్రీనివాస్ ఖమ్మోడేనా, ఒకటే జిల్లా. మేమంతా బాగా కలిసి బాగా క్లోజ్ కదా. వాళ్ళందరికీ కలిసినా నేను. ఒక్కసారి నాకు ఫోన్, ప్రాపర్ ఫోన్ ఎవరికి చేయాలో అర్థం కావట్లేదా? ఎవరికి చేసినా అయితే బిజీ అని పెట్టేస్తున్నారు, 2-3 చేసినా. కానీ ఇక నేను 3 నెలలు కలవలేకపోయాను అంతే తప్ప. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి పక్కనే ఉండే కదా సార్. పక్కనే ఉంటాడు, కానీ మరి ఆయన కూడా డ్రామా ఆడాడు. మరి ఏముందో మీరు గిట్ట కాంగ్రెస్ లోకి పోతే ఏమన్నా ప్రాబ్లమ్ అనా? ఏమో అతనికి అయినా నేను అది కూడా చెప్పిన, ఒకటే జిల్లా కదా, చేరటానికి కాదు సుమా, మీరు ఒక పార్టీలో చేరతా మీకు ఆయన అడ్డం అనుకునే వాళ్ళు అన్నా ఉంటుంది కదా సార్. అది నేను కట్టసికి నా తమ్ముడు సీఎం అయిండు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఒక్కసారి హలో అని కంగ్రాట్స్ అంట అని కూడా చెప్పిన. సరే ఓకే అనుకున్నా అంతే. అంతేగాని నేను చేరాలని కలవలేదు ఇప్పటికి కలవలేదు. ఓకే, ఈ చిత్రం ఇది నాకు దగ్గరే కదా సార్, ఇక్కడ నుంచి ఇల్లు కూడా పక్కనే. అక్కడికి చెప్పిన రేవంత్ రెడ్డి గారు పిఏలకు, నేను పక్కనే, ఇంటి పక్క ఇల్లు నాది, నేను తెలుసా బాబుమోహన్ అంటే అని కూడా అడిగాను. అయ్యయ్యో సార్ మీరెందుకు తెలియదు సార్ అని కూడా అన్నారు. మరి దాని అంతరంగం ఏంటో నాకు అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి గారు నేను కలవని అన్నాడా? ఆయన గెలిచేది ఆఫ్టర్ ఆల్ నాటక డ్రామా ఏదో సినిమా యాక్టర్ అని అనుకున్నాడా మరి తెలియదు. మొత్తానికి కలవలేదు. వద్దు, ఆ టాపిక్ వద్దు. ఓకే, తర్వాత ప్రజాశాంతి పార్టీలో చేరడానికి కారణం ఏంటి సార్? అంటే బీజేపీకి రాజీనామా చేసినారు, అయిపోయింది.
ప్రజాశాంతి పార్టీలో చేరడం అంటే ఏ చెప్పిందే చెప్పడం ఏం లేదు తమ్ముడు, నాకు 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ కేపాల్ గారు పక్కిల్లే ఆయన బ్రదర్ది. ఓకే. ఈయన గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడ గ్రౌండ్ ఉందా మా ఇంటి అవును, గ్రౌండ్ ఉంది పక్కనే. ఓకే. అసలు నేను ఇల్లు కొన్నదే మీ ఇద్దరం ఫ్రెండ్స్. నా కాన్స్టిట్యున్సీలో, అందోలు కాన్స్టిట్యున్సీ సదాశివపేటలో 1200 ఎకరాల భూమి కొని అక్కడ ఆర్ఫన్ స్కూల్ పెట్టారు, హాస్టల్ పెట్టారు, గమ్ సిటీ అని పెట్టి ఆయన 4-5 గమ్ సిటీలు కట్టాడు ఆంధ్రప్రదేశ్లో. ఓకే. అక్కడ వైజాగ్, అక్కడ అటు సైడు రకరకాలు. నువ్వు ఎప్పుడు అమెరికా నుంచి వచ్చినా కంపల్సరీ నన్ను పిలిపించుకునేవాడు. అందులో ఇక మీ ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నా కాన్స్టిట్యున్సీలో నేను గమ్ సిటీ కట్టింది. ఓకే. నా కాన్స్టిట్యున్సీ పిల్లలు చాలా మంది స్కూల్లో చదివే వాళ్ళు. పెద్ద 1200 ఎకరాలు అంటే ఒకసారి ఊహించుతాం. కనుక నాకు బాగా పరిచయము. నన్ను ఎప్పటి నుంచో ప్రజాశాంతి పార్టీ పెట్టినప్పుడు అడిగితే నేను ఇక్కడ ఉన్నా కదా సార్, నాకు రావటం కుదరదు, ఏమనుకోవద్దన్న. ఎప్పుడైతే బీజేపీకి రిజైన్ చేశానో పట్టుకున్నాడు. ఏ వద్దు సార్, నేను ఏ పార్టీలకు పోదలుచుకోలేదు సార్, నాకు ఇష్టం లేదు, విరక్తి వచ్చింది సార్ నాకు ఈ బీజేపీ వల్ల. అలాంటి డ్యామేజ్ చేయాలని చూశారు, నా ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టారు. నాకు వద్దు సార్, ఈ పాలిటిక్సే వద్దు నాకు, ఎందుకంటే నా వృత్తి కాదు పాలిటిక్స్, నేను సినిమా యాక్టర్ని, నా వృత్తే ఫిల్మ్ యాక్టర్ సార్, నాకు వద్దు అంటే, లేదు అంతేనాయిగా నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, నువ్వు ఎంతమందికో ప్రచారం చేసి నాకు కూడా ప్రచారం చేయవా అని అడిగిండు కేపాల్ గారు. బాబుమోహన్ గారు నాకు ప్రచారం కూడా చేయవా అంటే, ఖచ్చితంగా చేస్తా సార్, ఎదవన్నారు వారు పిచ్చిముండా కొడుకులకు ప్రచారం చేసిన, మీకెందుకు చేయను సార్, మీరు దేవునితో సమానము, మీ మీటింగ్లకు వచ్చినవన్నీ లక్షలు ఎండు కనపడని జనాన్ని చూసినవన్నీ, ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయని మీరు వరంగల్కి తెచ్చినప్పుడు నేను కూడా ఉన్నా కదా సార్, అక్కడికి వచ్చిన కదా, నేను రాగానే ఓ అని అరిస్తే ఆయన ఇట్లా చూసిండు కదా నన్ను, మీకు తెలుసు కదా, మీరు కూడా నవ్వారు కదా అంటే, కరెక్ట్ 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 అంటే, ప్రచారం వస్తా సార్ అన్న, వస్తావు కదా, వస్తా సార్, వస్తావు కదా, రా మరి, ఇగో కండ వేసుకొని అన్నాడు. కప్పేసింది కప్పేసి అప్పటికప్పుడే తీరని చేతులు పట్టుకుంటే ఎందుకు అనుకుంటున్నాను నేను, మంచిగా అప్పుడు సొంత మనిషి కదా, వస్తావు కదా మరి కండ వేసుకోవా అన్నాడు. ఎందుకు వేసుకోను సార్, అయితే వేసుకో అన్నాడు. ప్రచారం చేయడానికి కండ వేసుకుంటావా వేసుకోవా మరి అన్నట్టుకంటే, ఎందుకు వేసుకోను సార్ అన్న, ఏ పారేసాడు, ఏ ఏరియా అనుకున్నా. ఇప్పుడు ఏ పార్టీ అయినా బాబుమోహన్ గెలిపేలే పార్టీ, బాబుమోహనే ఆ పార్టీ. ఇప్పుడు టీడీపీలో ఉన్నంతకాలం ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా నేనే ఇన్ఛార్జిగా, నేనేగా స్టార్ కంపెనీ, నేను మైక్ పెట్టేది నేనేగా. కొన్ని చోట్లనైతే నువ్వు వచ్చి పని చేస్తావా అంటే నేనే పని చేస్తా, ఈయనని గెలిపేది, ఇట్లా అన్నవి కూడా ఉన్నాయి. టీఆర్ఎస్లో ఎక్కడ ఎలక్షన్ జరిగినా నేనేగా. బీజేపీలో 12 రాష్ట్రాలు ప్రచారం చేస్తా, లాస్ట్ది వాడుకోవాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అమిత్ షా గారు నా క్లిప్పింగ్స్ తెప్పించుకొని చూసేవాళ్ళట. నాకు చెప్పారు, సార్ ఎంత హ్యాపీ అయ్యారో నువ్వు హిందీలో మాట్లాడుతుంటే అని. దట్ ఈజ్ బాబుమోహన్. 8 రాష్ట్రాల్లో ప్రచారం చేసిన బీజేపీ నాకు ఏమైనా ప్రచారం చేసింది, ఎవడన్నా వచ్చి వెదవా సర్పంచ్ని గెలిపించగలరా? ఈ కిషన్ రెడ్డిలు, లక్ష్మణ్లు పెద్ద పెద్ద పోస్టులు కదా. బండి సంజయ్ ఎట్లుండే సార్ మీతో? బండి సంజయ్ బాగున్నాడు తమ్ముడు, నాన్న నన్ను గెలిపించిండు, ఎండలు తిరిగి గెలిపించిండు అన్నీ అన్నాడు తమ్ముడు. కానీ ఫోన్ బాగానేసిండు తమ్ముడు. 3-4 నెలల నుంచి, అంటే డిసెంబర్ నుంచి నా ఫోన్ అసలు. అధ్యక్షుడు దిగిపోయిన తర్వాత ఫోన్ బంద్ చేసిండు సార్? అధ్యక్షుడు దిగిపోయినాక బాగానే ఉన్నాడు, మరి ఏమో తర్వాత డిసెంబర్ నుంచి నాతో మాట్లాడలేదు. డిసెంబర్ కూడా కాదు, నవంబర్ నుంచి నా ఫోన్లు ఎత్తలేదు. చేసి ఇక నేను వద్దులేని మానేసి.